హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న సిరీస్ చలి నివసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చలి నివసమై పార్ట్ 335. హరి పక్కకి తప్పుకో, లోచన కోపంగా అరిచింది. సారీ మేడం అన్నాడు హరి. రాజేశ్వరి సైగ చేయటంతో శారద గొంతు దగ్గర కత్తిని మరి కాస్త నొక్కింది పక్కన నిలబడిన అమ్మాయి. రక్తం దారగా కారుతుంటే శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా కూడా లోచన వైపు చూసి రావద్దు అనే సైగ చేసింది. హరి పక్కకి తప్పుకో అని మరో అడుగు ముందుకు వేసింది లోచన. మేడం ప్లీజ్ మేడం, హరి రిక్వెస్ట్ చేస్తూ అన్నాడు. హరి చేతిని తన గర్భం మీద వేయించుకుని, నిన్ను నా అన్నగా భావించాను నేను. నువ్వు తప్పుకోకపోతే నన్ను చంపుకు తిన్నట్టే. అవతల ఉన్నది నాకు తల్లి ప్రేమను పెంచిన అత్తమ్మ. నీ తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు చూస్తూ నిలబడగలవేమో, కానీ నేను నిలబడలేను హరి. 100 మంది ప్రాణాలు ఒక పక్కన, నా ప్రాణం ఒక పక్కన పెడితే నా ప్రాణాలు వదలటానికి నేను క్షణం కూడా ఆలోచించను అని గంభీరంగా చెప్పింది. హరి తన చేతిని వెనక్కి తీసుకుని పక్కకి తప్పుకున్నాడు. బాలు లోచన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నా నిర్ణయం మీ అందరికీ కోపాన్ని తెప్పిస్తుందని నాకు తెలుసు, వీలైతే నన్ను క్షమించండి అని వెనక్కి తిరగకుండానే చెప్పి రాజేశ్వరి ముందు నిలబడి, మీకు కావాల్సింది నేనే కదా, మా అత్తమ్మను వదిలిపెట్టండి అంది లోచన. నువ్వు వచ్చాక ఇంకా తనతో నాకేం పని అని ఆ ఇద్దరు ఆడవాళ్ళకి సైగ చేయటంతో వాళ్ళు శారదని వదిలేసి లోచనని పట్టుకున్నారు. భారీగా ఉన్న వాళ్ళిద్దరూ అంత వేగంగా కదలగలరని ఎవరూ ఊహించలేదు. అంత ఫాస్ట్గా మూవ్ అయ్యి లోచనని పట్టుకున్నారు. ఆమె చేతులు వెనక్కి పెడుతుంటే, ఏయ్ ఆడవాళ్లే కదా, చూసుకోండి తను ఏ పరిస్థితుల్లో ఉందో మర్చిపోయి ప్రవర్తిస్తే ఎందుకు బ్రతికున్నామా అని ఏడ్చేలా చేస్తాను హరి కోపంగా అన్నాడు. నీ క్రూరత్వం పరాకాష్ఠకి చేరింది రాజేశ్వరీదేవి, ఖచ్చితంగా దీని కర్మఫలం అనుభవిస్తావు బాలు కోపంగా అన్నాడు. చచ్చాక అనుభవించే కర్మఫలం గురించి నాకు లెక్కలేదు అని పొగరుగా చెప్పి, మమ్మల్ని ఫాలో అవ్వాలని చూస్తారేమో, అది మీకు దీనికి కూడా ప్రమాదం అని మర్చిపోకండి అని చెప్పి బయటకు నడిచింది. వెనకే లోచన 2 చేతులు పట్టుకుని ఆ ఆడవాళ్ళు నడిచారు. మాధవ్ గబగబా శారద గారి నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తే బాలు ఆమె చేతులు కట్టి ఉన్న తాడు విప్పేసి మంచినీళ్ళు పట్టించాడు. మాధవ్, త్రిలోచన, బాలు నా కోడలు ఏడుస్తూ అన్నారు ఆవిడ. ఆంటీ తనకేం కాదు, మనం ఈ విషయం ముందు అర్హంత్కి చెప్పాలి, పదండి, ఇప్పుడు ఏం చేసినా వాడే చేయాలి అంటూ హడావిడిగా అక్కడి నుంచి మహల్కి వెళ్ళారు. స్వీటీ ఏం చేస్తుందో అని ఆలోచిస్తున్న అర్హంత్ని పిలిచింది జీవిత. వరపూజ చేయాలి, త్వరగా రా అర్హంత్ అని పిలిచింది. అమ్మ ఎక్కడత్తా అని అడిగాడు అర్హంత్. పనిలో ఉంది అర్హంత్, స్వీటీని కూడా మీ అమ్మ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చేస్తుంది అని అబద్ధం చెప్పింది. బయటకు వచ్చిన అర్హంత్ మహల్ ముందు ఉన్న మండపం ముందు కుర్చీలో కూర్చుని, అమ్మని నాన్నని ఇద్దరిని రానివ్వత్తా, చేయాల్సిన పూజలన్నీ చేస్తాను అన్నాడు. వాళ్ళు వస్తూ ఉంటారు అర్హంత్, నువ్వు ముందు కూర్చో అని జీవిత. అస్సలు పట్టించుకోలేదు ఆ మాటల్ని, అలా కూర్చున్నాడు అర్హంత్. అర్హంత్ చెప్పేది నీకే, ముహూర్తం టైం అయిపోతుంది, వెళ్ళి పేట్ల మీద కూర్చో. ఈసారి జీవిత గొంతులో కోపం ధ్వనించింది. అరే పిన్ని, ఎందుకు అరిచి ఆయాసం తెచ్చుకుంటారు? మా బావ కూర్చోను అని చెప్పడం లేదు, మా అత్త మామల కోసం చూస్తున్నాడు. అయినా కొడుకు పెళ్లి పెట్టుకుని వాళ్ళకి అంత ముఖ్యమైన పనులు ఏమున్నాయో మీరే చెప్పండి. మీ కూతురు పెళ్ళి అని మీరు ఎంత హైరాణ పడుతూ పనులు చేస్తున్నారు. మరి మా బావకు కూడా ఉంటుంది కదా, మా అమ్మ నాన్న నా పెళ్లి పనులు చేయాలి అని. కాస్త మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి పిన్ని అన్నాడు అభి. రే ఎవర్రా నీకు పిన్ని? నేను నీకు పిన్నిని కాదు, నన్ను పిలవద్దు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అంది జీవిత కోపంగా. కాస్త ఆవేశం తగ్గించుకో అత్త, నీకెలా నా మీద హక్కు ఉంటుందో నా మేనమామకు కూడా అలాగే హక్కు ఉంటుంది కదా. వాడు నా బామ్మర్ది, నా గురించి మాట్లాడే హక్కు, నా తరపున మాట్లాడే హక్కు 2 వాడికి ఉంటాయి. నేను ముందే చెప్పాను, మా నాన్న నా పక్కన ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని. అప్పుడు ఓకే అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏం నాటకాలు ఆడుతున్నారా నా దగ్గర? కోపంగా అడిగాడు అర్హంత్. అర్హంత్, నువ్వు పీటల మీద కూర్చోవాలి, లేదంటే నీకే నష్టం, బయట నుండి వస్తూ అంది రాజేశ్వరి. ఏం మాట్లాడుతున్నావు? గౌరవం లేదు అర్హంత్ గొంతులో. నీకు నిజాలన్నీ తెలిసిపోయాయని నాకు అర్థమైంది అర్హంత్.
నువ్వెలా నాకేమీ తెలియదు అన్నట్టుగా నటించావో నేను కూడా అలాగే నాకేమీ తెలియదు అన్నట్టుగానే ఉన్నాను సైడ్ స్మైల్తో చెప్పింది రాజేశ్వరి. అదే సమయంలో పరుగున వచ్చారు బాలు మాధవ్ శారద. ఆమె గొంతు దగ్గర పసుపు పెట్టి ఉన్న గాయం చూసి అమ్మా ఏమైంది అని కంగారుగా అడిగాడు అర్హంత్. త్రిలోచనని కిడ్నాప్ చేసిందిరా మీ నానమ్మ. నన్ను అడ్డు పెట్టుకుని తనని కిడ్నాప్ చేసింది. పాపం రాది నా కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఏడుస్తూ చెప్పింది శారద. రాజేశ్వరి పెద్దగా నవ్వి ఇప్పుడు నీకు ఇంకో దారి లేదు అర్హంత్, మర్యాదగా వచ్చి స్వీటీ మెడలో 3 ముళ్ళు వెయ్యి, లేదంటే అక్కడ నీ భార్యతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా ప్రాణాలను వదిలేస్తుంది బెదిరించింది రాజేశ్వరి. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అర్హంత్. మీరు పిల్లల్ని వెతికించడంతో సహా. మొదట అనుమానం మాత్రమే ఉంది, కానీ నిన్న శ్రీమంతం దగ్గర నీ కళ్ళల్లో దాని మీద కనిపించిన ప్రేమ చూశాక కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత కార్లో నేను మాట్లాడిన మాటలకి నీ రియాక్షన్ పూర్తిగా కన్ఫర్మ్ చేసింది. నన్ను మాయ చేసి నాటకం ఆడాలని చూశారు కదా. ఇప్పుడు నేను ఆడుతున్నాను ఆట. మీరందరూ నేను ఎలా చెప్తే అలా ఆడే పావులు. పిచ్చి పట్టిన దానిలాగా తల పైకెత్తి మరీ నవ్వుతూ క్రూరంగా అంది రాజేశ్వరి. అర్హంత్ అభి వైపు చూశాడు. అదే సమయంలో అభి దగ్గర ఉన్న మొబైల్ రింగ్ అవ్వటంతో ఫోన్ ఎక్కడి నుండో చూసి అర్హంత్కి ఇచ్చాడు. రే అర్హంత్, ఆ జేమ్స్ గాడు చాలా డేంజరస్ రా. వాడికి ఇక్కడ ఇల్లీగల్ బిజినెస్లు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాదు, వాడిప్పుడు ఇండియాలోనే ఉన్నాడు అని చెప్పాడు అవతల అర్హంత్ ఫ్రెండ్. ఆయన థ్యాంక్ యూ రా అని పెట్టేసి అభి వైపు చూశాడు. ఏంటి అర్హంత్, ఇంకా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తున్నావా, లేదంటే బాలు నీ భార్యని పట్టుకుని తన చేతికి ఇచ్చిన ట్రాకర్ గురించి ఆలోచిస్తున్నావా? ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు అనుకుంటున్నావా? అక్కడ ఉన్నవాళ్ళు ఈ కాసిం లాంటి చచ్చు వెదవలు అనుకున్నావా? వాళ్ళు నా మాట మాత్రమే వింటారు. నేను చెప్తేనే ఏదైనా చేస్తారు. నేను ఇంకో 2 గంటల్లో వాళ్ళకి ఫోన్ చేయకపోతే ఆ తర్వాత నుండి గంటకొకరు చేస్తారు. అందరికన్నా ఆఖరణ నీ భార్య చేస్తుంది. దాని కడుపులో బిడ్డ మాత్రం నా దగ్గరకు చేరతాడు. మర్యాదగా చెప్పింది చెయ్యి అర్హంత్, వెళ్ళి పీటల మీద కూర్చో అని పొగరుగా చెప్పింది రాజేశ్వరి. అర్హంత్ ఏం మాట్లాడకుండా పీటల మీద కూర్చున్నాడు. జీవిత వెళ్ళి స్వీటీని తీసుకురా అంది రాజేశ్వరి ఒక కుర్చీలో కూర్చుని. 5 నిమిషాల్లో పరుగున వచ్చిన జీవిత అమ్మా స్వీటీ కనిపించడం లేదు అని కంగారుగా చెప్పింది. వాట్, కనిపించకపోవడం ఏంటి, సరిగ్గా చూసావా అని అడిగింది రాజేశ్వరి. మహల్ మొత్తం వెతికానమ్మా, పని వాళ్ళతో కూడా వెతికించాను, ఎక్కడా లేదు అంది భయంగా. అర్హంత్ ఇదంతా చేసింది నువ్వే కదా అని అడిగింది రాజేశ్వరి కోపంగా. ఇది మరీ బాగుంది, ఇంకా ఏం చేసినా నేనేనా ఏంటి? ఇంతమంది మీ సెక్యూరిటీని తప్పించుకుని నేనేదైనా చేయగలనా? మీరు కాసిని నమ్మకపోవచ్చు, కానీ మీ పర్సనల్ సెక్యూరిటీని నమ్ముతారు కదా, వాళ్ళని అడగండి. నేను అసలు మహల్ నుండి కనీసం బయటకు వచ్చానేమో అర్హంత్ నవ్వుతూ అన్నాడు. మేడం, అర్హంత్ గారు అసలు బయటకు రాలేదు. చెప్పాలి అంటే ఆయన గదిలోనే ఉన్నారు. మేడం పిలిచే వరకు గదిలో నుండి బయటకు రాలేదు అని చెప్పాడు ఒకడు వచ్చి. అర్హంత్ మర్యాదగా స్వీటీని ఇక్కడికి రప్పించు, లేదంటే నేనేం చేయడానికైనా వెనకాడను కోపంగా అంది రాజేశ్వరి. ఇది మరీ బాగుంది, రప్పించడం అంటే నాకేమన్నా మాయలు మంత్రాలు ఉన్నాయా ఏంటి మ్యాజిక్ చేసి రప్పించడానికి? నాకు నిజంగానే స్వీటీ ఎక్కడ ఉందో తెలీదు, కానీ ఒక్క విషయం తెలుసు అన్నాడు సైడ్ స్మైల్తో. ఏంటది అని అడిగింది రాజేశ్వరి. అందరూ అర్హన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే సైడ్ స్మైల్తో నీ మనవరాలు స్వీటీ లవ్లో ఉంది, చాలా డీప్ లవ్. పాపం ఇక్కడ తన పెళ్ళి అని తెలిసి బాయ్ ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు, మేబీ వాడిని కలవడానికి వెళ్ళి ఉంటుంది అన్నాడు. నా కూతురు వేరే వాడిని లవ్ చేయడం ఏంటి అల్లుడు, నువ్వు కావాలనే నా కూతురు మీద కట్టుకథలు అల్లుతున్నావు అంది జీవిత ఆవేశంగా. నిజమత్తా, కట్టుకథలు అల్లాల్సిన అవసరం నాకేముందత్తా, అలా అల్లేది మీరు కదా. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పు అన్నాడు వేటకారంగా. అర్హంత్, నీ భార్య త్రిలోచన నా దగ్గర ఉందన్న విషయం మర్చిపోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా స్వీటీ ఎక్కడ ఉందో చెప్పు అంది రాజేశ్వరి. నేను చెప్తుంది నిజం, నిజంగానే స్వీటీ ఎక్కడ ఉందో నాకు తెలియదు. స్వీటీ లవ్లో ఉన్న విషయం కూడా నాకు ఇంతకుముందే తెలిసింది. నిన్న ఊళ్ళోకి ఒక ఊరపంది వచ్చింది,
నా మనిషి ఇంటి చుట్టూ అది తిరుగుతుంటే దాని గురించి తెలుసుకుంటే తెలిసింది స్వీటీ లవర్ అని. మేబీ వాడితో ఓడాయించిందేమో మండపం దిగుతూ అన్నాడు అర్హత్. అల్లుడు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుకు. నా కూతురు నేను లవ్ చేసింది, దానికి నువ్వంటే ప్రాణం అంది జీవిత. నో అత్త, తనకి నా వెనకున్న ఆస్తి అంటే ప్రాణం. అచ్చం మీలాగే. మీరెలా ఆస్తి గురించి ఆలోచించి స్వీటీని ఎలా అయినా నా భార్యను చేయాలని, నాకు పెళ్ళి జరిగిన నా భార్య అడ్డు తొలగించాలని చూశారో, స్వీటీ కూడా అచ్చం అలాగే ఆలోచించింది. కాకపోతే మీ మీద కన్నా కాస్త ఎక్కువే చదివింది. అంటే మీరు 4 ఆకులు చదివితే మీ కూతురు 7 ఆకులు చదివిందన్నమాట. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటే ఏం వస్తుంది అనుకుని ఏకంగా నన్ను అడ్డు తప్పిస్తే మొత్తం తనకే కదా అని ప్లాన్ చేసింది. నేను లేకపోతే త్రిలోచనని అడ్డు తప్పించడం పెద్ద కష్టం కాదు కదా. అందుకే నా మీద పాయిజన్ అటాక్ చేయించింది. అది ఫెయిల్ అవటంతో హాస్పిటల్లో అటాక్ చేసింది. వాహ్, నిజంగా గ్రేట్ కదా. నా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందంటే, మీలో ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు దేశానికి ప్రజలకి మంచి చేయడానికి వాళ్ళ తెలివిని ఉపయోగిస్తే, మీరు మీ స్వార్థం కోసం అవతల వారి బ్రతుకుల్ని నాశనం చేయడానికి, వాళ్ళని అడ్డు తొలగించడానికి మీ తెలివిని ఉపయోగించారు. ఆఖరి మాటలు క్లాప్స్ కొడుతూ అన్నాడు అర్హత్. మరి ఇప్పుడు రాజేశ్వరి ఏం చేయబోతుంది తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ కోసం వేచి ఉండాల్సిందే. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్పటి వరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.